ఇక్కడైతే మా బాబు తీర్థం ఇవ్వరా అని అడుగుతున్నారు, కానీ తీర్థం బయటికి వెళ్ళొచ్చాక ఇస్తాము అని చెప్తున్నారు. ఎందుకంటే దేవుడికి మనము పూజ చేశాక బయటికి వెళ్తాం కదా, వాళ్ళు వచ్చి తింటారని చెప్పేసి. అలాగే మేము కూడా పితృదేవతలకు పూజ చేసి నైవేద్యం పెట్టాం కదా, ఆ నైవేద్యం వచ్చి వాళ్ళు తింటారని భావించి బయటికి వెళ్తామన్నమాట. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మేమైతే తీర్థం తీసుకుంటాము. తీర్థము ఫస్ట్ అయితే బాబుకి ఇస్తున్నాము, తర్వాత మా అక్కకి, అలాగే మా అత్తకి, అలాగే మా ఆయన, నేను కూడా తీర్థం తీసుకుంటున్నాము. తర్వాత మా ఆయనకి మా బావకు కూడా తీర్థం ఇచ్చేసాక అక్కడ బొరుగులు, బెల్లం, పప్పులు కూడా ఉంటాయి. అవి కూడా మేము ప్రసాదంగా తీసుకుంటాము. తర్వాత మేము పితృదేవతలకు పెట్టిన భోజనం అంతా కొంచెం కొంచెంగా కలిపేసి వాళ్ళకి కొంచెం అనేది నైవేద్యంగా పెడతాము. తర్వాత మిగిలిపోయిన ప్రసాదంలో ఇంకా కొంచెం ఉంటుంది కదా, అది మేము తలా ఇంత ప్రసాదంగా అనేది తినాలి, కంపల్సరీగా తినాలి. తర్వాత ప్రసాదంగా తినిన తర్వాత ఇంట్లో అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తాము. ఇలా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది.